హాయ్ హలో వెల్కమ్ టు దీప్తి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మధ్యాహ్నం లంచ్ అయిపోయి నాకు ఏదో ఒకటి తినాలి అనిపిస్తుందా, కానీ ఇంట్లో బ్రెడ్ పొటాటో తప్ప ఇంకేం లేవా? అయితే సింపుల్గా ఇలా ట్రై చేసేయండి, చాలా బాగుంది, ట్రై చేయండి. అంతేకాదు ఈరోజు ఒక స్మాల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఆ స్మాల్ స్టోరీ, అనగనగా ఒక ఊర్లో ఒక క్యూట్ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ ఉండేది. అందులో అమ్మ నాన్న ఒక అమ్మాయి వాళ్ళ కూతురు ఉండేది. సరేలే, ఒకరోజు అనుకోకుండా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆంటీ వచ్చింది. సరే, వాళ్ళ ఆంటీ వచ్చి ఆ పాపతో కూర్చొని ఇలా అంటుంటుంది, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరిని అడుగుతావమ్మా అని. మా మమ్మీని అడుగుతాను అనింది. నీకు ఒక కొత్త డ్రెస్ కావాలనుకుంటే ఎవరిని అడుగుతావు అనింది. మా మమ్మీనే అడుగుతాను అనింది. సరే, నీకేమైనా తినాలి అనిపిస్తే అనింది. మా మమ్మీనే అడుగుతాను అనింది. సరే అయితే నీకేమైనా మూవీకి వెళ్ళాలనిపిస్తే అనింది. మూవీకి వెళ్ళాలనిపించినా కూడా మా మమ్మీనే అడుగుతాను అనింది. సరే, ఎందుకు నీకు ఎవరు ఇష్టము అని అడిగింది. నాకు మా డాడీ అంటే ఇష్టము అనింది. మరి మీ డాడీ ఇష్టం అన్నప్పుడు అవన్నీ మీ డాడీని అడగకుండా మీ మమ్మీని ఎందుకు అడుగుతున్నావు అనింది. ఎందుకు అడిగిందో నెక్స్ట్ షార్ట్లో చెప్తాను.